హలో ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు ఆర్జీ రేణు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో అయితే టైటిల్ చూశారు కదా. ఈ వీడియో వచ్చేసి మేము చాలా రోజులైంది వండర్లా వెళ్ళొచ్చి. ఇట్స్ బీన్ 2 months. సో లేట్ వ్లాగ్ అనమాట అప్లోడ్ చేయటము. ఒకటి లెంత్, ఇంకొకటి ఎడిట్ చేయడానికి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ చెప్పొచ్చా అని ఇన్ని రోజులు వెయిట్ చేశాను. ఎందుకు వెయిట్ చేశాను అని అంటే, క్రితం నేను చాలాసార్లు వండర్లా వ్లాగ్స్ నేను అప్లోడ్ చేశాను కదా, అవి కనుక మీరు చూసంటే ఇంకా ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికి కొత్తగా ఏం లేదు అనిపించింది. బట్ ఇట్స్ కొంచెం ఫెస్టివల్ మూడ్ని క్రియేట్ చేసే విధంగా అయితే ఉంటుంది. వన్ థింగ్, వండర్లా ఎందుకు వెళ్ళాలనుకుంటాము, అక్కడ ఏమేమి ఉన్నాయి, కొత్తగా ఏమున్నాయి, కొత్తగా నేనేం చెప్పబోతున్నాను, మీరేం చూడొచ్చు అనేది వీడియోలో అయితే పక్కాగా ఉంటుందండి. అండ్ స్పెషల్గా ఇంకొక 2 daysలో మనకి హోలీ వస్తుందనగా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రోజు స్పెషల్గా ఉందన్నమాట. సాటర్డే రోజు వెళ్ళామన్నమాట హోలీకి ముందరగా. అప్పుడు అక్కడ డీజే కూడా ఉంది ఈవినింగ్. ఎవ్రీ ఇయర్ ఒకసారి అయితే కంపల్సరీగా వండర్లాకి వర్షిని తీసుకెళ్ళాలి వాటర్ గేమ్స్ కోసం. స్పెషల్గా పిల్లలకి నీళ్ళంటే చాలా ఇష్టం. అందులో ఆడాలి, దూకాలి, గెంతాలి, పరిగెట్టాలి, పడుకోవాలి అని అనుకుంటారు కదా. అందులో నా కూతురు కూడా ఫస్ట్ ఉంటుందండి. అఫ్కోర్స్ తన కోసం మేము కూడా. సో ఇంట్రాసెల్లర్ ఒక్కటి తను చూడడానికి ఇష్టపడుతూ, మిగిలిన గేమ్స్ అంటే ఈ తిరగడాలు అవి కూడా అంతగా మేమైతే ఏమి చూడము, అంటే ఎక్కము. మిగిలినవి మనకి ఈ వాటర్ గేమ్స్ అన్నీ అయితే మేము పక్కాగా ఎక్స్ప్లోర్ చేస్తామన్నమాట. మీకు తెలిసిందే, మనం ఎప్పుడైనా వండర్లాకి వెళ్ళాలి అని అంటే ఆఫ్టర్ 11కి అక్కడ రీచ్ అయ్యే విధంగా వెళ్తే బాగుంటుంది. సాటర్డే అందులోనూ హోలీ సెలబ్రేషన్స్ ఉన్నాయి. 3-4 days ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. ఆ రోజు స్టూడెంట్స్కి కూడా చాలా చాలా డిస్కౌంట్ ఉందన్నమాట. పదండి మనకేం డిస్కౌంట్ ఇస్తారో చూద్దాము. ఎప్పుడు మేము ఫుడ్ కూపన్ కలిపి టికెట్ అయితే తీసుకోము. వీకెండ్లో అంటే వీక్ డేస్లో ఎట్లా ఉంటుంది ప్రైస్, వీకెండ్లో ఎంత ఉంటుంది అనేది నేను ఇఫ్ పాసిబుల్ నేను ఒక చిన్న షార్ట్ అయితే షేర్ చేస్తానండి. సో అదైతే చూడండి ఖచ్చితంగా. దానికి రిలేటెడ్గా ఇది కూడా పెడదాం అనుకొని ఇప్పుడైతే ప్లాన్ చేస్తున్నాను. ఎంటర్ అయిపోయాం టికెట్ తీసుకొని. వీకెండ్స్లో ఎలా ఉంటుంది, ఏంటి, గేమ్స్ రైడ్స్ డిఫరెంట్గా ఉంటాయా, ఇప్పుడు కొత్తగా ఏమైనా ఉన్నాయా అనేది మీరు వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వెళ్ళిపోయి మనకి చిన్న క్యాబిన్ ఇస్తారు కదా, లగేజ్ పెట్టేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా రైడ్స్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. ఈసారి వెరీ డిసప్పాయింటెడ్ ఏంటి అంటే, ఒకటి మనకి ఈ లేజీ పూల్ ఉంటుంది కదా, అది అంతగా ఓపెన్ అవ్వలేదు అప్పటికి. నేను అనుకున్నాను కాల్తో, అంటే ఇట్స్ మార్చ్లో అనమాట ఇది మేము వెళ్ళింది. హోలీ అంటే మీకు ఇంకా అప్రాక్సిమేట్గా తెలుస్తుంది కదా ఎప్పుడు అనేది. ఆ లేజీ పూల్ అయితే లేదు, ఉంటే బాగుండు అనిపించింది. అప్పుడు ఏదో వర్క్ జరుగుతుంది అనమాట, రెనోవేషన్ చేస్తున్నారు. ఇంకొక కొత్త రైడ్ కూడా పెట్టారు. బట్ ఈ కిడ్స్ పూల్లోనే దాదాపుగా ఒక 1 hour అయితే మేము ఆడుకున్నాము. ఇక్కడే ఇంకా స్లైడ్స్ అవి వాటర్లో పైనుంచి వాటర్ పడుతుంది కదా, అది చూసుకొని ఎంత ఆల్మోస్ట్ మేమైతే ఎప్పుడూ ఒక 3-4 hours 5 hours కంటే ఎక్కువ వండర్లా ఉండలేదు. కానీ ఈసారి మీరు అస్సలు బిలీవ్ చేయలేరు. ఈసారి మేము ఎప్పుడో 12కి వెళ్తే బయటికి 8:30కి వచ్చామంటే ఇంకా వాడు క్లోజ్ చేసేసి అందరు వెళ్ళిపోండి అన్న టైంకి బయటకు వచ్చామన్నమాట. అనుకోలేదు అంటే డీజే స్టార్ట్ అయ్యే టైంకి కూడా ఉంటాము అని. ఆఫ్టర్నూన్ టైంలో కూడా వాటర్ డీజే హోలీకి ఒకటి పెట్టారు. అది స్టార్ట్ అయిన టైంకి మేము ఇక్కడ ఉన్నాం పూల్లో, అది మేము అబ్జర్వ్ చేసుకోలేదు. అండ్ ఫుడ్ కూడా అంత తొందరగా ఇంట్లో ఉన్నట్టు 1 o'clockకే తినేయాలన్నంత ఏం అనిపించలేదన్నమాట. సో అందుకే ఇంకా ఎక్కువగా ఇవే చూస్తూ ఉన్నాము. అండ్ కెమెరా తడవకుండా ఉండడానికి అక్కడ కొన్ని ఇట్లా మనం పౌచ్ లాగా వేసుకోవడానికి ఒక పాకెట్ లాంటిది మెడలో వేసుకోవడానికి ఇచ్చారు. అది ఇచ్చారు కాదు, కొనుక్కున్నాము. 200-300 పడింది. అది కొనుక్కున్నాం సపరేట్గా. సో ఇట్లా చక్కగా వర్షిని కూడా వీడియోస్ తీసిందనమాట దానివల్ల. సో దాంతో ఈజీగా అన్నీ క్యాప్చర్ చేసుకోగలిగాం. మెయిన్ టెన్షన్ లేకుండా ఒక ఫోన్ మన దగ్గర ఉండింది. మనకు ఫోన్ చేస్తే కూడా ప్రాబ్లం లేదని 2 phones పట్టాయి. అందులో బాగానే ఉంది. అది చాలాసార్లు ఇన్స్టాగ్రామ్స్లో వాటిలో చూశాను. ఓకే బాగానే ఉంది ఇదేదో అనుకున్నా. కింద కూర్చోడానికి ప్రయత్నం చేశాను, పర్వాలేదు బాగానే ఉంది వాటర్లో. అండ్
ఇక్కడే కిడ్స్ పూల్లోనే చాలాసేపు అయితే మేము టైం అంతా స్పెండ్ చేసాము. అండ్ ఈ వాటర్ అలా స్ప్రింకిల్ అవుతూ ఉన్నప్పుడు చిన్న వీడియో క్యాప్చర్ చేసుకుందాంలే అనుకున్నాను. కొన్ని చోట్ల నాకైతే ఒరిజినల్ ఆడియో అట్లా పెట్టేసేద్దామని అనిపించింది. చూడాలి, ఎక్కడైనా అనిపిస్తే నేను అట్లా ఒరిజినల్ ఆడియో పెట్టేస్తాను. అండ్ ఈ వీడియో అంతా ఒక 2 పార్ట్స్గా కూడా చేద్దాం అనుకున్నాను. బట్ నో వే, ఎక్కడ కూడా మ్యూజిక్ వేద్దామన్నా మ్యూజిక్ కాపీరైట్స్ ఎక్కువైపోతున్నాయి, అదొక ప్రాబ్లము. సో అట్లా కొన్ని రోజులు వెయిట్ చేసి అండ్ లెంత్ కూడా ఎక్కువ ఉండడం వల్ల నేను ఎడిట్ చేయడానికి టైం పట్టింది. అండ్ మీరు చూడడానికి మళ్ళీ ఇంకెంత టైం పడుతుందో తెలియదు. బట్ ఏదైనా వర్క్ చేస్తూ ఉన్నప్పుడైతే మీరు ఈ వీడియో చూడండి. అండ్ ఇక్కడ ఈ వాటర్ వేవ్స్ ఉన్నాయి కదా, దాని వెనక ఒకటి కొత్తది రైడ్ కట్టారనమాట. చాలా పెద్దగా ఉంటాయి కదా, మనం ఆ రైడ్స్ అంతా తిరగడానికి దాన్ని ఏదో అంటారు, నాకు గుర్తుకు రావట్లేదు. సో అది ఒకటైతే పెట్టారు, బట్ అది ఓపెన్ లేదు ఆ రోజు. అండ్ ఇవే కాకుండా ఇంకొన్ని ఉన్నాయి. కొత్త వాటిల్లో ఏం ట్రై చేయలేదా అంటే ట్రై చేసాం మేము, చాలానే ట్రై చేసాము. చూసారు కదా, వాటర్లో ఉండి హ్యాపీగా వీడియో తీసుకోవడానికి మేము 300 పెట్టి కొనుక్కున్న ఆ పౌచ్ అయితే బాగా ఉపయోగపడింది. మీరు కూడా ఎప్పుడైనా వండర్లాకి వెళ్తే అది ట్రై చేయండి తప్పకుండా. అండ్ సమ్మర్లో స్టార్ట్ అవుతున్న టైంలో ఒకసారి వెళ్ళాలి అని అనుకుంటాం. అంటే జనవరి సంక్రాంతి దాటిన తర్వాత బిఫోర్ ఏప్రిల్ ఆ టైంలో వెళ్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా ఆ తర్వాత వెళ్ళామనుకోండి, ఈ టైంకే వాళ్ళు వాటర్ని చల్లగా వదులుతుంటారు. మనకు బయటేమో ఎండ ఉంటుంది, లోపలికి వెళ్తే మాత్రం చల్లగా అనిపిస్తుంది. కొంచెం ఆ డిఫరెన్స్ అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఎంతైనా అది మనం తెలుసుకోగలుగుతాము, ఖచ్చితంగా మనం ఆ డిఫరెన్స్ అయితే తెలుసుకోగలుగుతాం అనమాట. అది ఒకటి. అండ్ ఈ వేవ్స్లో ఆడినంతసేపు ఇటు గర్ల్స్ని ఒకవైపు బాయ్స్ని ఒకవైపు ఉంచుతారు కదా, అయితే బాయ్స్ ఉన్న వైపే ఎక్కువ, ఇంకా లేడీస్ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. మేము ఉన్న వైపు ఓన్లీ వర్షిని నేనే ఉన్నాం చాలాసేపు. ఇంకొంతసేపు అయ్యాకేమో వచ్చారు. పృథ్వీ వచ్చాక నేను అటు వెళ్దాం అనుకున్నాను, కానీ నాకు ఇంకా జనాల్ని చూస్తే అంటే కపుల్స్ లాగా వాళ్ళ వేషాలని చూస్తుంటే ఇంకా వెళ్ళాలనిపించలేదు వర్షినిని తీసుకొని. అండ్ ఇగ్నోర్ చేసేసాం. పృథ్వీ కూడా అస్సలు లోపల ఎక్కువ ఉండలేదు. రెయిన్ డ్యాన్స్కి వెళ్దాం అనుకున్నాం, కానీ రెయిన్ డ్యాన్స్కి కూడా వెళ్ళలేదు, చాలా క్రౌడ్ ఉంది ఆ రోజు. అండ్ ఎక్కువైతే మేము కిడ్స్ పూల్లోనే కిడ్స్తో పాటు బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఈ వేవ్స్ ఉన్నంతసేపు ఓకే, ఎక్కువ క్రౌడ్ లేదు మేము ఉన్న చోట కాబట్టి బాగానే చాలాసేపే ఉన్నాం ఇక్కడ కూడా. అండ్ 1:30కి వేవ్స్ అనేవి వదులుతారు, అక్కడ టైమింగ్స్ ఉంటాయి ఏ టైంకి వదులుతారు ఏంటి అని. అండ్ గంట స్తంభం దగ్గర కూడా మనకు సమయం చూసుకుంటూ ఉండొచ్చు, సమయం ఉందా లేదా అనేది చూసుకుంటూ ఉండొచ్చు అనమాట, టైం ఉందా లేదా అని. అంటే లంచ్ టైం ఏమైనా అవుతుందా లేదా అనేసి చూసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఇంకొకటి, ఇట్లా వాటర్ అటు ఇటు అవుతుంటే బాబోయ్ కష్టంగా ఉంటుంది. మొత్తానికి ఇంకా టైం చూసుకొని బయటకు వచ్చి ఆ టోకెన్ ఒకటి ఇచ్చారు కదా మనకి, అంటే కాంబో ఉంటుంది, మనకి ఇచ్చిన టికెట్తో పాటు మనం ఫుడ్ కూడా తీసుకోవచ్చు. బట్ అక్కడికి వెళ్తే ఓన్లీ వెజ్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ మాత్రమే ఉంది. ఆ రోజు సాటర్డే కాబట్టి వెజ్ బిర్యానీ తీసుకున్నాము, ఏం బాగా అనిపించలేదు. అందుకే మళ్ళీ వచ్చి మన డబ్బులతో శాండ్విచ్ ఇంకా వర్షిని ఏవో నగ్గెట్స్ తీసుకుందాం, తినేసాము. ఎక్కువ అసలు ఫుడ్ ఏమీ తీసుకోలేదు, తినాలని అనిపించలేదు. తర్వాత మళ్ళీ కొంచెంసేపటికి ఒక రైస్ తీసుకొని ముగ్గురం షేర్ చేసుకొని తినేసాం అనమాట. మళ్ళీ కిడ్స్ పూల్లోకి వచ్చాము. మళ్ళీ కిడ్స్ పూల్లోకి వచ్చి కాసేపు ఇంకా మళ్ళీ ఈ టైం ఏంటంటే పృథ్వీ ఇంకా అప్పటికి క్లాత్స్ చేంజ్ చేసేసుకున్నాడు, ఆయన స్విమ్ డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాడు, ఒక చోట కూర్చున్నాడు. ఇంకా వర్షిని కోసం నేను చేంజ్ చేసుకోలేదు. ఇవేంటంటే ఇప్పుడు వేసుకున్న స్విమ్ సూట్ ఏంటంటే మనకి ఈజీగా డ్రై అయిపోతుంది, ఎక్కువసేపు వెట్ ఉండదు అనమాట. సో దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. తను రైడ్స్ అన్నీ చేస్తున్నప్పుడు ఎవరో ఒకరం దగ్గర ఉండాలి కదా అనుకొని ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసుకోలేదు. అండ్ తను నాకు అలా వీడియోస్ తీస్తూ క్యాప్చర్ చేస్తూ కాసేపు మళ్ళీ ఆ కిడ్స్ పూల్లో ఎంజాయ్ చేసాము, చిల్అవుట్ అయ్యాము కాసేపు. అందులో చిల్అవుట్ అయ్యి అండ్ నెక్స్ట్ ఇంకా మళ్ళీ బయటకు వచ్చాము. కాసేపు బయటకు వచ్చి ఇంకా పైనుంచి మనకి స్లైడ్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద స్లైడ్స్, వాటి దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. కానీ వాటి దగ్గరికి వెళ్దాం అన్నప్పుడు ఏమైందంటే ఇంకా మళ్ళీ అన్ని మెట్లు ఎక్కాలి దిగాలి, చెప్పులు లేకుండా అంటే కాళ్ళు తడిసిపోయి నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది అనుకొని నేనైతే
ఎక్కలేదు. మేము కింద నించొని ఉంటాం, నువ్వు ఎక్కేసి రా అని చెప్పి తనని పంపించాము. తను పై వరకు వెళ్ళి కిందికి వచ్చి అప్పుడు ఆ రైడ్ కంప్లీట్ చేసింది అనమాట. అట్లా రైడ్ కంప్లీట్ చేశాక మళ్ళీ కొంచెంసేపు అలా తిరిగేసి ఇంకా ఈ క్లాత్స్ చేంజ్ చేసేసుకున్నాం అనమాట. బట్ ఈలోపు అయితే మళ్ళీ ఒకసారి లేజీ పూల్ దగ్గరికి వెళ్ళి చూద్దామని లేజీ పూల్ దగ్గరికి వెళ్ళి చూసాము. అదేమో అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. వెరీ అప్సెట్గా అనిపించింది నాకు. అబ్బా, ఈ ఎండకి హ్యాపీగా లేజీ పూల్లో అలా పడుకున్నట్లుగా వెళ్ళొచ్చు కదా అని అనిపించింది. బట్ అదైతే కుదరలేదన్నమాట ఆ టైంకి. అండ్ ఆ తర్వాత ఇంకొన్ని రైడ్స్ కూడా ఏవో వర్క్ చేయట్లేదు, చిన్నపిల్లలవి కూడా. ఇక్కడి బకెట్లో నీళ్ళు పడతాయి కదా, ఆ బకెట్లో నీళ్ళ కోసం 2 సార్లు వెయిట్ చేసాము, కానీ పడలేదు. కానీ ఇంకొక 3 సార్లు కష్టపడి 3 బకెట్ల నీళ్ళు అయితే తల మీద పోయించుకున్నాం అనమాట. దాని గురించే వెయిటింగ్. కెమెరా పృథ్వీకి అప్పచెప్పి వెయిటింగ్. ఇక్కడ చూస్తుంటే అందరి మెళ్ళలోనూ ఒక ట్యాగ్ కనిపిస్తుంటుంది. ఖచ్చితంగా వాళ్ళు కూడా పాపం డబ్బులు పెట్టి కెమెరా కోసమని, అంటే ఫోన్ కోసమని ఇవన్నీ కొనుక్కున్నారు. మొత్తానికి అట్లా వాటర్ పడ్డాయి. నేనైతే ఆ టైంకి పక్కకు జరిగిపోయాను. ఇంకొకసారి బాగానే వచ్చాయి. ఇది ఇంకా హైట్లో ఉంటాయి కదా స్లైడ్స్, అక్కడ నుంచి వర్షిని వస్తుందని మేము కింద వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇది అయిపోయిన తర్వాత ఇది ఇంకొకటి క్యాట్ది ఏదో ఉంటుంది, మంకీది ఏదో ఉంటుంది, 3D షో. అది ఎప్పుడు వెళ్ళినా వర్షిని చూడలేదు, బట్ ఈసారి చూసింది. బాగుంది. ఇదైతే ఎక్కువసేపు అనిపించలేదు, వీడు ఇంకోసేపు పెడితే బాగుండు కదా అనిపించింది. కానీ ఇంకొకటి, మనం బట్టలు మార్చుకుంటాం కదా, ఈ రైడ్స్ అన్నీ చూడడానికి, ఈ షోస్ అన్నీ చూడడానికి వెళ్ళినప్పుడు మనకు కొంచెము ఆ సీట్స్ తడిగా అట్లా అనిపిస్తుంటాయి కదా, అప్పుడైతే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. అందుకే ఏం చేయాలంటే, మనము ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ శుభ్రంగా మన సోపు మన షాంపూ పెట్టుకొని స్నానం చేయడం మంచిది. అయితే ఎంత లేట్ అయినా, ఎంత అలసిపోయినా, తినకపోయినా కంపల్సరీ మేము చేసే పని ఇంటికి రాగానే మంచిగా స్నానం చేయడము. వండర్లాకి వెళ్ళొచ్చినప్పుడు ఇవి ఎవ్రీ ఇయర్ మాకు కామన్ అయిపోయాయి, వండర్లా వెళ్ళడం. ఇది మీరు కనుక మా ట్రావెల్ బ్లాగ్స్ ప్లేలిస్ట్లో చూస్తే వండర్లా వ్లాగ్స్ ఉంటాయి ఇంతకుముందు వెళ్ళినప్పటివి. అంటే వీడియోస్ నేను స్టార్ట్ చేయకముందు కూడా, అంటే స్టార్టింగ్లోనే వెళ్ళాను కూడా. దాదాపు ఇది 10 ఏళ్ళు అవుతున్నట్టుంది స్టార్ట్ అయ్యి వండర్లా. ఐ థింక్ ఇంకొక 1 ఇయర్ అవుతాయి, ఐ థింక్, మేబీ, గుర్తులేదు. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ చూపిస్తాను చూడండి హ్యాండ్తో. ఒక పెద్ద రైడ్ అయితే ఉంటుంది ఇక్కడ దూరంగా, ఇక్కడ చూస్తున్నారు కదా, అలా వేలు కరెక్ట్గా కనిపించే చోట రింగులుగా ఉన్నది. అది కొత్తగా పెట్టారు రైడ్, చాలా పెద్దది. మీరు ఇన్స్టాగ్రామ్స్లో వాటిల్లో చూస్తే కూడా మీకు కనిపించి బట్ అది ఆ రోజు ఓపెన్ లేదు, మరి ఎందుకో రింగులుగా తిరుగుతుంది. అదే నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదేమో పాతది అని చూపిస్తున్నాను అనమాట. మనం ఇప్పుడు పైకి వెళ్ళాం, అదే గంట స్తంభం నా భాషలో. చూడండి, నేను జూమ్లో చూపిస్తున్నాను, ఉన్నాయి అక్కడ. ఇది స్కై వ్యూ లాగా అనమాట. మనం అట్లా పట్టుకుంటే గ్లాస్ వ్యూలోంచి కిందది చూడొచ్చు, పడిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. వర్షినికి రాదు, తను ఇలాంటివి ఎక్స్ప్లోర్ చేయదు. సో మేమిద్దరం వెళ్ళాము. అది ఒరిజినల్ ఆడియో పెట్టా, మీరు వింటారని. నా పక్కనున్న అబ్బాయి నా దండం పెడతాను ప్లీజ్ అన్న, ఆపన అంటున్నాడు. భలే ఫన్నీగా అనిపించిన తర్వాత నవ్వుకున్నాము. అండ్ ఈ జైంట్ వీల్ ఎక్కాము. జైంట్ వీల్ ఎక్కిన తర్వాత అప్పట్లాగా అయితే లేదనిపించింది, ఇంత ముందులాగా. మనం ఎక్కువసేపు కూర్చున్నట్టే ఉంటుంది, తిరిగేసినట్టుగా ఉంటుంది. బట్ పైకి వెళ్తున్నప్పుడు అయితే హైట్ వ్యూలో కిందికి చూడడం భయం ఉన్న వాళ్ళకి ఇది కొంచెం భయమే. అండ్ ఒకవైపు అంతా మనకి నర్సరీ కనిపిస్తుంటుంది, ఒకవైపు అంతా వండర్లా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ టైం
సూర్యుడు అస్తమించే టైం కదా, వ్యూ అయితే బాగుంటుంది ఈ టైంలో, సన్సెట్ టైం. ఆ టైంలో కొన్ని క్లిక్స్ తీసుకున్నాము, అవన్నీ కూడా నేను ఆల్రెడీ షేర్ చేశాను, మీరందరూ బాగున్నాయి అని అన్నారు. యా, ఈ వ్యూ అయితే ఇట్లా ఉందండి ప్రస్తుతము. అండ్ మనకు కావాలంటే ఇంకోసారి కూడా తిప్పుతారు, బట్ ఇంకొంతసేపు వెయిట్ చేయాలన్నమాట మనము. ఇంకొకటి ఏంటంటే, మనం టికెట్ తీసుకునేటప్పుడు ఏంటంటే మనకి రైడ్స్ అన్నింటికి వెయిటింగ్ లేకుండా ఇంకొక లైన్ ఉంటుంది. అంటే క్విక్, తొందరగా వెళ్ళే, టైం వేస్ట్ అవ్వకుండా తొందరగా వెళ్ళి మనం రైడ్స్ ఎక్కడానికి ఒక లైన్ ఉంటుంది, దానికి సపరేట్గా ఉంటుంది టికెట్. లేదు మనం వెయిట్ చేస్తాం, మనకు ఓపిక మహా ఎక్కువ అనుకుంటే ఇంకొక అంటే నార్మల్ లైన్ ఉంటుంది అనమాట. ఇది చూసారు కదా, ఇక్కడ ఈ వ్యూలో మేము నించొని కొన్ని క్లిక్స్ అండ్ ఫొటోస్ అయితే తీసుకున్నామండి. చాలా బాగున్నాయి. అండ్ పిక్స్ బాగా వచ్చాయిలే అనిపించింది. కొన్ని జ్ఞాపకాలు కదా, అంతే. మనం ఒక చోటకు వెళ్ళినప్పుడు అక్కడ తీసుకునే పిక్చర్స్ అండ్ ఇప్పుడు వీడియోస్ తీసుకుంటున్నాం కాబట్టి నాకైతే అంటే మనకి లైఫ్లో చాలా గుర్తుంటాయి కదా అని. ఇది లిఫ్ట్ వ్యూ అండి, చూడండి కింద అంతా హోలీ కోసం అది వేశారు. మొత్తము పొద్దున వాటర్ కలర్స్తో డీజే అయింది అండ్ ఇప్పుడు కూడా డీజే ఉంది. చూద్దాము, కొన్ని రైడ్స్ అయితే ఎక్కుదాము. ఎక్కువ రైడ్స్ అయితే ఎక్కలేదు, కొన్ని రైడ్స్ మాత్రమే ఎక్కాము. మేము రైడ్స్ ఎక్కినప్పుడు ఇంకా క్లిప్ అయితే ఏం తీయలేదు, బట్ లిఫ్ట్లో వ్యూ ఒకటి తీసాను. అండ్ ఇక్కడ చిన్నపిల్లల రైడ్స్ ఉంటాయి కదా, సేమ్ పిక్ నేను అంతకుముందు లాస్ట్ 2018లో కూడా తీసాను. ఫస్ట్ కళ్ళు మూసుకోవద్దు, ఇప్పుడు స్పీడ్గా తీస్తాడు కదా. ఆగో, వాడెవడో జుట్టు సరి చేసుకుంటాడు. అది 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 అండ్ అది కొందరు ఆడుతుంటే మనం చూసి ఎంజాయ్ చేయడము. తర్వాత ఇంకా డీజేకి వచ్చేసాము. జస్ట్ కాసేపు చూసి వెళ్దాం అనుకున్నాము, కానీ చూడండి ఇంకా ఇక్కడే అసలైన వీడియో ఉంది. ఈ నెక్స్ట్ మీరు చూడబోయే 10 నిమిషాలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఒక్కొక్క పాట ఒక్కొక్క సూపర్ సూపర్ డూపర్ డూపర్ హిట్ అనమాట. ఇక్కడ కాంపిటీషన్ పెట్టారు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు. ఆ గ్రీన్ షర్ట్ వేసుకున్న అమ్మాయి, టీషర్ట్ వేసుకున్న అమ్మాయి అయితే సూపర్గా చేసింది డ్యాన్స్. ఫైనల్గా ఆ అమ్మాయికే అంటే వండర్లా టీషర్ట్స్ ఇచ్చినట్టున్నారు అందరికీ. అండ్ జనాలు కూడా చూడండి ఎంత డీజే అసలు. మేము ఏదో జస్ట్ చూసి వెళ్దాంలే, ఈ అమ్మాయి బాగా వేస్తుంది, కాసేపు ఆగుదాం అనుకున్నాం. అప్పటికి చీకటి పడుతుందిగా, వెళ్ళిపోదామని అనుకున్నాము.
కానీ ఇంకా మాలో కూడా జోష్ వచ్చింది, డ్యాన్స్ చేద్దామా అన్నట్లుగా అనిపించింది అనమాట. ఇప్పుడైతే నువ్వు అట్లాంటి ప్రయత్నాలు చేయకు అని గట్టిగా చెప్పాడు పృథ్వీ. ఓకే అన్నాను. కానీ తర్వాత ఏం జరిగింది అంటే చూడండి, వీడియో అంతా చూడండి, మీకే అర్థమవుతుంది. వాళ్ళ తర్వాత ఇంకా డీజే స్టార్ట్ అయిందనమాట. వాళ్ళ కాంపిటీషన్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క పాట ఒక్కొక్కటి, అండ్ ఎక్కువగా ఫస్ట్ హిందీ సాంగ్స్ ప్లే చేశారు, అండ్ తర్వాత తెలుగు సాంగ్స్ కూడా ప్లే చేశారు. అందులోనూ ఎక్కువ పవన్ కళ్యాణ్ సాంగ్స్, రవితేజ సాంగ్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఫైనల్గా మేమైతే రజనీ సాంగ్స్ అడిగితే రజనీ సాంగ్స్ కూడా ప్లే చేశారు. అండ్ ఆ తర్వాత బాలకృష్ణ సాంగ్ కోసం ఒక అమ్మాయి అయితే స్టేజ్ దగ్గరికి వెళ్ళి ఎంతగా అరిచిందో, బట్ నో వే, వాళ్ళు అస్సలు ప్లే చేయలేదు. అంటే ఆయన ఎక్కువ హిందీ సాంగ్సే ప్లే చేశారనమాట. మళ్ళీ తర్వాత ఇంకొంతమంది వెళ్ళారు చూడండి. వీళ్ళందరూ ఇంతమంది డ్యాన్స్ చేసిన వాటిల్లో ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ ఫైనల్గా ఒకరు అనమాట. వాళ్ళని అలా చూస్తూ ఉండడం భలేగా అనిపించింది. ఇంకా మేము డిసైడ్ అయ్యాం, సరే ఇది అయిపోయే వరకు ఉందాము అని. చూస్తున్నారు కదా, పాటలు అండ్ ఆటలు ఫుల్ జోష్, భలేగా ఉంది అండ్ సూపర్. అండ్ ఈ హోలీ ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు. ప్లీజ్ తిట్టుకోకండి, హోలీ ఎప్పుడో అయిపోతే నేను ఇప్పుడు హోలీ గురించి చెప్తున్నాను అని. రీజన్స్ ఉండినాయి కొన్ని. ఈ వీడియో నేను ఇంకా పెడతాను అని అనుకోలేదు, పెట్టను అని అనుకున్నాను. కానీ మళ్ళీ ఎందుకు అప్లోడ్ చేద్దాము టైం తీసుకొని అనుకొని ఈరోజు కుదురుగా కూర్చొని బుద్ధి తెచ్చుకొని వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట. వాళ్ళందరూ డాన్స్ చేస్తుంటే ఇంకా పక్క వాళ్ళు కూడా మనకు కంపెనీ ఇస్తూ మనం వేసే స్టెప్స్కి వాళ్ళు కూడా స్టెప్స్ వేయడం చాలా బాగుంది. అండ్ కాలేజ్ నుంచి చాలామంది మీరు ఈ పాటకి ఏమైనా గెస్ట్ చేయగలరా, ఇలా తల మీద పెట్టుకొని ఈ మధ్య బాగా పాపులర్ అయింది కదా సాంగ్, దానికలా వాళ్ళు పెట్టుకొని డ్యాన్స్ వేస్తున్నారు. బౌన్సర్స్ కూడా ఉన్నారు, మీరు అబ్జర్వ్ చేస్తే. తన పేరు ఏదో ఉంది, డీజే, గుర్తుకు లేదు నాకు. బాగా ఇన్స్టాగ్రామ్ కోసం తను రీల్స్ కూడా తీసుకున్నాడు. అండ్ పక్కన కొంతమంది లేడీస్ డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేయడం కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా ఫైనల్గా నేనైతే అన్నాను, నా దగ్గర ఉన్న ఫోన్ ఇచ్చేసాను పృథ్వీకి, నేను డ్యాన్స్ చేస్తాను ఒక 2-3 సాంగ్స్కి అని చెప్పేసి. అండ్ మీరైతే గెస్ చేయండి నేను ఏ పాటకి డ్యాన్స్ చేసింటాను అని చెప్పేసి. చూద్దాం, ఏదైనా ఆడియో పెట్టడానికి కూడా నేను ట్రై చేస్తాను. నేను నా క్లిప్ వచ్చినప్పుడు ఇలా వాయిస్ చెప్తున్నాను కదా, మీరు కూడా వినండి, బాగా అనిపిస్తుంది. అండ్ ఆ పాట కూడా మీకు ఇష్టమా లేదా అనేది కూడా నాకు ఖచ్చితంగా చెప్పండి. బాగుంది హోలీకి ఇట్లా బాగా అండ్ డ్యాన్స్ చేయడము, వాళ్ళందరినీ చూస్తుంటే భలేగా అనిపించింది. కరెక్ట్గా స్టేజ్ ముందుకు వచ్చి స్టేజ్ మీద పడిపోయేలాగా డాన్సులు వేయడము సూపర్. ఒక ఎంజాయ్మెంట్ అంతే, ఇదంతా ఒక హ్యాపీనెస్. మేమైతే ఎక్కడో మూలకు నించున్నట్టుగా చివరికి నించున్నాము. అండ్ మాలో కూడా ఉత్సాహం వచ్చింది డ్యాన్స్ చేయాలి అని చెప్పేసి. మాలో కూడా వాళ్ళందరినీ చూస్తుంటే ఉత్సాహం వచ్చింది. అండ్ తెలుసు కదా, ఇంకా వర్షిణి అయితే వేస్తే 1-2 స్టెప్స్ వేస్తుంది, పృథ్వీ అయితే అసలు వేయడు. ఇంకా నేనే లీడ్ తీసుకోవాలి అనుకున్నాను. నేను అప్పటికి వాళ్ళిద్దరు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, మళ్ళీ నో అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే మళ్ళీ నాకు కాలు ఏమైనా నొప్పి పెడుతుందేమో అని వాళ్ళ భయము. అట్లా అనుకొని కూడా వద్దు అన్నారు. బట్ ఇట్స్ టైం, లెట్స్ కొన్ని స్టెప్స్ అయితే వేద్దాము అనుకొని ఇంకా నేను కూడా కొన్ని స్టెప్స్ వేద్దాం అనుకొని రెడీ అయిపోయాను. మంచి పాట కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. యాక్చువల్గా అన్నీ మంచి పాటలే వేశారు, కానీ ఎక్కువ మరాఠీ, హిందీ సాంగ్స్ ఎక్కువ. అండ్ తెలుగులో కొన్ని చెప్పాను కదా, కొన్ని ఏవైతే మనకి కండక్టర్ సాంగ్ ఇవి ఉన్నాయా అట్లాంటివి, లుంగి డ్యాన్స్ ఇలాంటి సాంగ్స్ వేశారనమాట. ఇంక ఈ పాటతో స్టార్ట్ అయిందనమాట. అట్లా డాన్సింగ్ నిదానంగా స్టార్ట్ అవుతూ ఇప్పుడు ఈ పాట, ఇది నెక్స్ట్ కుర్చీని మడతపెట్టి సాంగ్. ఆ సాంగ్కి కూడా ఇంకా సరే వేసేద్దామని చెప్పేసి డ్యాన్స్ వేస్తున్నాను చూడండి. చాలా రోజులైంది నేను డ్యాన్స్ చేసి. అండ్ ఇప్పుడైతే అసలు వద్దు వీళ్ళు అంటున్నారు, కానీ ఐఎమ్ ఓకే, నాకు బాగానే ఉంది అని చెప్పేసి నేను డ్యాన్స్ వేస్తున్నాను.
సూపర్ ఎవ్రీబడి. ఈ పాటకి ఇంకా డ్యాన్స్ వేస్తూ నిదానంగానే స్లోగానే ఉంది కదా మూమెంట్ అనుకుంటూ డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఈ పాట వచ్చినప్పుడైతే ఫుల్ క్రేజ్లో ఉన్నారు అందరూ. సూపర్గా వీడియోస్ తీసుకుంటూ డ్యాన్స్ వేస్తూ, అండ్ నేను కూడా అబ్బా స్టెప్స్ భలేగా కుదిరినాయి ఈ పాటకి. వయ్యారి బామా నీ హంస నడక, మ్యూజిక్ లాట్. నాకైతే తను డీజే, నేను ఆర్జే వేస్తున్న పాటలనే ఈ పాట తర్వాత ఇంకో పాట రావాలిరా అబ్బాయి అన్నట్లుగా కూడా అనుకున్నాను. మమ్మీ నువ్వైతే వేరే పాట వేసేదానివి కదా దీని తర్వాత, ఈ పాట తర్వాత ఇది వస్తే బాగుండు కదా అని. అంటే తను ఏంటంటే నార్త్ ఇండియన్ డీజే అయినా కూడా కొన్ని ఈ పాట తర్వాత ఇవి వస్తే బాగుండు అన్నట్లుగా ఉండింది. బట్ ఎంజాయ్డ్ ఏ లాట్. ఈ పాటకి బాగా ఎంజాయ్ చేస్తామంటే లైట్ బీట్ ఎక్స్ప్రెషన్స్తో ఉండే పాట కదా ఇది. సో మా వాళ్ళు అటే ఎక్కడో కొండల్లో కోనల్లో ఉండి అలా నన్ను క్యాప్చర్ చేశాడు మా ఆయన. అండ్ ఈ సాంగ్ అయితే సూపర్ అబ్బా, డ్యాన్స్ చేస్తూ ఉంటే భలేగా అనిపించింది. అండ్ వీడియో కాల్ చేసి ఇంటికి చూపిస్తే కూడా వద్దు కాళ్ళు వస్తుంది వేయొద్దని చెప్పు అని ఇంట్లో అంటూ ఉన్నారు. అయినా కూడా నేనైతే చేసేసా బాగా, ఇంకా వర్షిణిని కూడా లాగేశాను. అది మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చేసింది డ్యాన్స్ వేయకుండా. నాకు ఇక్కడ ఒక పార్ట్నర్ దొరికింది డ్యాన్స్కి. అమ్మాయి నాతో కలిసి ఇంకా డ్యాన్స్ వేస్తూ ఉండింది అనమాట. భలేగా కుదిరింది మా ఇద్దరికి డ్యాన్స్, సింక్ బాగా కలిసింది. సో సూపర్గా ఒకరు తోడు ఉంటే డ్యాన్స్ పార్ట్నర్ మన స్టెప్స్ కూడా అంతే సూపర్గా ఉంటాయి కదా. వాట్ యు సే, కామెంట్ చేయండి ఈ మాట గురించి. సో అదండి, ఒకవేళ మీరు వండర్లాకి ఏమైనా స్పెషల్ అకేషన్స్లో వెళ్ళినప్పుడు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కూడా మీకు తప్పకుండా ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు చిల్ అవ్వడం. ఏదో 4 స్టెప్స్ వేసింది చూసారా వర్షు, నేను అలా పట్టుకొని తనని కూడా స్టెప్స్ వేయించాను. అండ్ పాటకి తగ్గట్టుగా స్టెప్స్ వేయడము అండ్ ఆ డీజే డ్యాన్స్ వేయడం, భరత్ డ్యాన్స్ వేయడం భలేగా ఉంటుంది. ఇది పాట వచ్చేసి అదే అనమాట పాట. సూపర్ సాంగ్, దీనికి కూడా బాగుంటాయి స్టెప్స్, డీజే స్టెప్స్ అన్నీ. ఇంకా వర్షిని కూడా పిలిచేసి ఇది తనకి ఈ పాట ఇష్టం కాబట్టి తను ఈ పాటకి డ్యాన్స్ వేసిందనమాట. తను అంటే నేను డ్యాన్స్ వేస్తుంటే తను ఫెల్ట్ వెరీ హ్యాపీ, చాలా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ ఆ డే అంతా అసలు మేము అనుకోలేదు ఇలా డీజే ఉంది అని అనుకున్నాం, కానీ అంతసేపు మేము ఉంటామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో 2-3 గంటలు వర్షిని వాటర్లో ఆడుకుంటే వెళ్ళేసి రావచ్చులే అని అనుకున్నాము. పాటలన్నీ అట్లా వెళ్తుంటాయి, ఇంకా ప్రతిదీ వినిపిస్తూ మళ్ళీ కాపీరైట్స్ కూడా వస్తాయి. సో అదండి. అండ్ ఈ డ్యాన్స్ చేస్తున్నంతసేపు కూడా తర్వాత చూసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నేను చాలాసార్లు మళ్ళీ చెప్తున్నానని కాదు, చాలాసార్లు ఎడిట్ చేద్దాం అనుకున్నా. బట్ ఈ సాంగ్స్ పెట్టాలా వద్దా అనుకుంటూ అట్లా అయిందనమాట. ఈ డీజే చేస్తున్నప్పుడు కూడా చాలామంది ఇంకా వెళ్ళిపోతూనే ఉన్నారు కూడా, అయినా ఇంకా మేము అప్పటికి కదలలేదు. అరౌండ్ 8:30 వరకు డీజే అలాగే అయ్యింది. సో ఇక్కడ ఇంకా సాంగ్స్ అయిపోతాయేమో అని అనుకున్నాము. ఆయా పియా ఈ బహార్ డిన్ 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 అనే సాంగ్స్ మధ్యలో ఇదేంటి అని అనుకోకండి, ఇది ముందు పెట్టాలి. మళ్ళీ ఇక్కడ వచ్చేసింది. అండ్ ఇది కూడా, ఈ గేమ్ కూడా బాగానే ఆడాము. వాళ్ళు ఒకసారి ఆడిన తర్వాత మళ్ళీ వెంటనే లైన్ లేకుండా మేము కంటిన్యూ చేస్తాం ప్లీజ్ అని అతన్ని అడిగితే ఓకే అని అన్నారు. 2 గేమ్స్ బాగానే ఆడాం, బాగుండింది. ఎప్పుడు వెళ్ళినా అంత ఇంట్రెస్టెడ్గా అనిపించదు. బట్ దిస్ టైం ఈ గేమ్ చాలా బాగా ఆడాం. వాళ్ళు మళ్ళీ లైన్లోకి రాకుండా అక్కడే మమ్మల్ని కంటిన్యూ అవ్వడానికి పర్మిషన్ ఇచ్చారు. సో అది బాగా అనిపించింది. ఇంకొక 2-3 రైడ్స్ అవి ఎక్కాము అంతే. అంటే వాటర్ వే ఇంకా చాలా ఉంటాయి కదా, అవి అంతగా ఏం ఎక్కలేదు. సో అంటే ఎక్కువసార్లు వెళ్తూ ఉంటే ఇట్లాగే ఉంటుందేమో. బట్ ఒకటి ఈ రోజంతా ఓన్లీ ఫర్ వర్షిని అనుకున్నాం మేము. తనకి మంచిగా టైం స్పెండ్ చేయాలి ఆఫ్టర్
చాలా మంత్స్ తర్వాత మేము ముగ్గురం బయటికి వెళ్ళింది, ఇలా టైం స్పెండ్ చేసింది. సో అందుకని ఆ డే అంతా తనకి నచ్చినట్లుగా ఉండాలి అనుకుని ఇంకా తను కూడా ఏ రైడ్స్ ఎక్కాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా మేమేం నో చెప్పలేదు, ఎస్ఏ చెప్పాము. సో అట్లా ఆ రోజు గడిచిందనమాట. తనకి ఆఫ్టర్ బర్త్డే, ఐ థింక్ బర్త్డే తర్వాత మేము వెళ్ళింది. అప్పుడు తనకు ఒక చిన్న ఇది ఒక గిఫ్ట్ లాగా ఉంటుంది, ఒక చిన్న ట్రీట్ లాగా, చిన్న అవుటింగ్ లాగా బాగుంటుంది. తనకి నచ్చింది ఉండాలి కదా అనుకుని ఇలా అయితే ప్లాన్ చేసి తీసుకెళ్ళాము. అండ్ అనుకోకుండా మాకు మంచి రైడ్సే దొరికాయి ఆ రోజు, బాగుండింది. అండ్ కొన్ని గేమ్స్లో చాలా డబ్బులు పెట్టిన బుడ్డి సాఫ్ట్ ఐస్ కూడా వచ్చాయి. 100 ఉంటుంది కదా గేమ్ ఒక్కదానికి, బట్ చాలా గేమ్స్ పోగా ఏదో చిన్న సాఫ్ట్ ఐస్ కూడా తెచ్చుకుందనమాట. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.